భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో మూడవ టీ20 మ్యాచ్ దానిలో భారత్ జట్టు ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న వేళ ఇంగ్లాండ్ జట్టు ఆధిపత్యాన్ని చెలాయించి ఇక సిరీస్‌ను ఇండియాకు చేజార్చకుండా అంటే ఇండియాకు ఎళ్ళకుండా కాపాడిందని చెప్పుకోవాలి. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇంగ్లాండ్ జట్టు మూడవ టీ20 గెలవడం, భారత్ జట్టు సరిగ్గా బ్యాటింగ్ చేయలేక మూడో టీ20 మ్యాచ్ ఓటమి పాలవ్వడంపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు కొంతమంది షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం. మొదటగా పాకిస్తానీ మాజీ ఫేమస్ క్రికెటర్ అయిన వాసిం అక్రమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు బ్యాటింగ్ చూసి నేను షాక్ తిన్నాను. అయితే యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఎంతో బాగా రాణిస్తున్నారు. కానీ జాతీయ జట్టు విషయానికొచ్చేసరికి ప్రతి ఒక్క ఆటగాడు రాణించలేకపోతున్నారు. అయితే జట్టు మొత్తంలో ముఖ్యంగా 5, 6 బ్యాటర్స్‌లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో రాణిస్తున్నారు. అది కూడా బౌలర్‌లు ప్రత్యర్థి జట్టును ఎక్కువగా పరుగులు చేయకుండా నియంత్రించడం వల్లే బ్యాట్స్‌మెన్స్ కొద్దో గొప్ప బ్రతికిపోతున్నారు కానీ, లేదంటే భారత జట్టు బ్యాట్స్‌మెన్స్ ఒక తీరు చాలా పేలవకంగా ఉందని చెప్పుకొచ్చాడు. దొరికిందే సందు అంటూ విమర్శలు గుప్పించాడు. ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, మూడో టీ20 మ్యాచ్ చూసిన తర్వాత బ్యాట్స్‌మెన్స్‌కు ముఖ్యంగా భారత జట్టు ఆటగాళ్లకు ప్రాక్టీస్ చాలా లోపించిందన్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాలి. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆటగాళ్లు ఏ విషయంలో ఎక్కువగా తడబాటు పడుతున్నారన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాతే సరైన విధంగా వాళ్ళని ముందుకు నడిపించాలి. అయితే నిన్నటి మ్యాచ్‌లో అంటే మూడో టీ20 మ్యాచ్‌లో సరైన ప్రయోగాలు చేస్తేనే ఫలితం రాబట్టగలం. ప్రయోగాల విషయంలో కూడా కొద్దిగా తడబాటు కనబడింది. అయితే ఒకవేళ మ్యాచ్ గెలిచినా కూడా అందరూ అన్ని ఆటగాళ్ళు అన్ని విషయాల్లో కరెక్ట్‌గా ఉన్నట్టు కాదు. ఆ విషయాన్ని అటు ఆటగాళ్ళు, ఇటు కోచింగ్ స్టాఫ్ కూడా గమనించాలి అంటూ చురకలంటించాడు. ఇక ఆ తర్వాత కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒక జట్టు గెలిచింది, ఇంకొక జట్టు ఓడింది అని చెప్పడానికి లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇంగ్లాండ్ జట్టేమో పే స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోంది. భారత జట్టేమో పేస్ విభాగాన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోంది. నాకు అర్థమైంది ఏంటంటే, మిగిలిన 2 మ్యాచుల్లో ఎవరైతే గెలుస్తారో, బాగా ఆడతారో వాళ్ళదే సిరీస్ అని అర్థమైంది. ఇరు జట్లు కూడా పర్ఫెక్ట్ క్రికెట్ ఆడటం లేదన్న విషయం స్పష్టమైంది అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు.